మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్ వెల్ఫేర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఉమెన్స్ సందర్భంగా మరి మహిళలకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమైనా చెప్తారా మాకు? తప్పనిసరిగా. ఎందుకంటే మహిళా దినోత్సవం అనేది మహిళలందరికీ ఒక సంతోషకరమైన విషయంగా ఉండాలి. మహిళలు ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఇవాళ సమాజంలో ప్రతి రంగంలో కూడా దూసుకుపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అమెరికా లాంటి దేశంలో మనం ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఇంతవరకు ఒక్క మహిళా ప్రెసిడెంట్ కూడా అమెరికాను పరిపాలించలేదు. కానీ భారతదేశంలో ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలోనే ప్రారంభమైంది. అంటే భారతదేశం ఎంతో ముందడుగా ఉన్నట్టు లెక్క. కానీ ఇప్పటికీ కూడా మహిళల లోపల ముందుకు రావాలనేటువంటి తత్వం లేని కొంతమంది వ్యక్తులు, ముందుకు వద్దామనుకున్నా కూడా రాలేని పరిస్థితులు, రానివ్వకుండా చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. పురుషాధిక్యత సమాజంలో ఉంది. అసలు వాస్తవంగా చెప్పాలంటే సృష్టి పుట్టిన తర్వాత ఆదిమ మానవుల్లో ఇంటికి పెద్ద ఎవరంటే మహిళ. మాతృస్వామ్యం అనేవాడు దాన్ని. మాతృస్వామ్యం అంటే తల్లి మాత్రమే ఇంటికి పెద్దగా ఉండేది. మిగతా వాళ్ళందరూ, వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ఆమె ఏది చెప్తే అది వినేవాళ్ళు. అయితే వేటకు వెళుతున్న సందర్భంగా, అంటే అప్పుడు అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వేటకు వెళ్ళేవాళ్ళు. వేటకు వెళ్ళి ఏదో ఒక జంతువుల్ని కొట్టేసి తీసుకొచ్చి అది తిని జీవనం సాగించేవాళ్ళు ఆ రోజుల్లో. మహిళ వేటకు వెళ్ళడంలో కొన్నిసార్లు వెనకబడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ముఖ్యంగా ఋతుస్రావం వల్ల ఒక 4-5 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితులు, కానీ తల్లిగా మారిన తర్వాత తనకు బిడ్డ పొట్టలో పెరుగుతున్నప్పుడు తను వేగంగా పరిగెత్తలేని పరిస్థితి, వేటాడలేని పరిస్థితులు ఏర్పడటం, తద్వారా ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితులు, బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డ పెరిగేదాకా ఆలన పాలన చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం, ఇవి పురుషాధిక్యతకి దారితీస్తాయి. అంటే నువ్వు మరి వేటకు రాకపోయినా నీకు తీసుకొచ్చి పెడుతున్నాను కదా, కాబట్టి నీ మీద నేను పెట్టని చాలా ఇస్తాను అని చెప్పి అట్లా ఇంటి పెద్దగా మాతృస్వామ్య వ్యవస్థ నుంచి అది పితృస్వామ్య వ్యవస్థకి మారిపోయింది. అంటే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ కుటుంబానికి పెద్ద దిక్కు తల్లి మాత్రమే, స్త్రీ మాత్రమే ఉండేటువంటి పరిస్థితి నుంచి పురుషుడు ఆ పాత్ర పోయించడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు అది మనకు పితృస్వామ్య వ్యవస్థగా మారిపోయింది. ఓల్గా సే గంగా అనే ఒక నవల, ఓల్గా టు గంగా అని రాహుల్ సాంకృతి అనే గొప్ప కవి రాశాడు. ఆ పుస్తకం చదివితే అసలు ఎంత గొప్పగా ఉంటుందో, మహిళ ఆ రోజుల లోపల మహిళా మాతృస్వామ్య వ్యవస్థలో ఎన్ని విజయాలు సాధించిందో, ఎంత గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుందో. ఏది చదువు సంధ్య లేకపోయినా, అప్పటికి ఇంకా అసలు ఏమీ తెలియకపోయినా, ప్రపంచ జ్ఞానం లేకపోయినా కూడా తన ఇంటిని సక్రమంగా ఉంచటం, తన మొత్తం జట్టులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉండే పద్ధతి ఉంటాం, ఎవరితో కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, వేట తీసుకురావాలి, తెచ్చిన దాన్ని ఎలా పంచుకోవాలి, ప్రతి ఒక్క దాన్ని మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నంత చక్కగా పితృస్వామ్య వ్యవస్థలో లేకుండా పోయిందని కూడా తర్వాత రుజువులు, సాక్ష్యాలు మనకు దొరికాయి. కాబట్టి ఒకప్పుడు కుటుంబానికి పెద్దగా, సమాజానికి పెద్దగా కొన్ని రాజ్యాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అప్పటికి రాణులు రాజ్యాలు కూడా పరిపాలించిన పరిస్థితులు మనం చూసాం. అలాంటి స్త్రీ మెల్లమెల్లగా ఒక రకంగా పురుష స్వామ్యానికి పూర్తిగా కట్టుబడిపోయి, పురుషుడు ఆధిపత్యం లోపల లొంగిపోయి రావాల్సినంత బయటికి రాకపోవడం, పేరు తెచ్చుకోవాల్సిన తీసుకుపోవడం, తనలో ఉన్నటువంటి శక్తియుక్తులు బయటకు ప్రదర్శించలేకపోవడం జరిగింది. కానీ ఈనాడు సమాజం లోపల పురుషుడికి స్త్రీకి సమాన పరిస్థితులు కల్పించడం, స్త్రీలు ముందంజలో ఉండటం, చదువుల సంధ్య లోపల చదువుతో పోలిస్తే వాస్తవంగా ఇవాళ ఒక కాలేజీకి వెళితే కాలేజీలో పాస్ అవుతున్న వాళ్ళ సంఖ్య తీస్తే అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్య కన్నా మించిపోతుంది. ఎందుకంటే ఏదైనా ఒక పట్టు పడితే ఆ పట్టుని పూర్తి చేసుకొని తన యొక్క శక్తియుక్తులన్నీ కూడా దారబోసేందుకు మహిళ సిద్ధంగా ఉంది. జ్ఞాపక శక్తి కానీ, దాని మీద పూర్తిగా ధ్యాస పెట్టడం కానీ, ఇట్లాంటి వాటిలో మహిళలు పురుషులకు ఏమాత్రం తీసుకోకుండా ఇవాళ పైలట్లు అయ్యారు, ఇవాళ వెహికల్స్ నడపగలిగే స్టేజ్కి వచ్చారు, ట్యాక్సీస్ కూడా వాళ్ళు నడుపుతున్నారు, ఎక్కడైనా సరే బస్సులు నడుపుతున్నారు. అంటే మహిళ వెళ్ళని ప్లేస్ లేదు, మహిళ ఆక్రమించిన ప్రదేశం లేదు, మహిళలు చూసుకుపోతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ఇక రాజకీయాల్లో అయితే చెప్పడానికి వీల్లేదు. తొందరలోనే మనకు ఈ బిల్లు కూడా ఇంతకుముందు పాస్ అయిపోయింది. మనకు మహిళలకు 3వ వంతు మొత్తం టోటల్గా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇక వారు ప్రవేశించబోతున్నారు. నెక్స్ట్ నుంచి వాళ్ళు జరిగిపోతే అది అంటే నెక్స్ట్ నుంచి
మనకు చట్టాలు చేయడంలో కూడా మహిళల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మహిళల్లో ఉండే బలహీనతల్ని వాళ్ళు తగ్గించుకొని, మహిళల్లో ఉండే ఆశల్ని తగ్గించుకొని, సమాజానికి అనుగుణంగా మనం కూడా సమాజంలో ఒక పాత్ర, ముఖ్య పాత్ర వహించాలి. వ్యక్తి కన్నా కుటుంబం పెద్దది, కుటుంబం కన్నా సమాజం పెద్దది, సమాజం కన్నా దేశం పెద్దది అనేటువంటి భావానికి వచ్చినప్పుడు దేశభక్తి పెరుగుతుంది. దేశం మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. దేశానికి ఏం కావాలో అది అందించడానికి ప్రతి మహిళ సిద్ధపడ్డప్పుడు దేశం చాలా అత్యున్నతమైన పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజు నేను కోరుకునేది ఏమిటంటే, స్వార్థాన్ని తగ్గించుకోండి. ముఖ్యంగా మహిళకు ఉండేదంటే కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక పిల్లల కోడి ఎలాగైతే తన పిల్లల్ని రక్షించుకుంటూ ఆ పిల్లల్ని ఎప్పుడు తన వద్దే ఉంచుకొని ఎవరు కూడా పిల్లల్ని దగ్గర రానివ్వకుండా చేసి పిల్లల కోసమే బతికేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నో డౌట్ తల్లి 9 మాసాలు మోస్తుంది కాబట్టి ఆ పేగుబంధం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే బిడ్డ తప్పు చేసినా, బిడ్డ పొరపాటు చేసినా, చివరికి బిడ్డలు కొట్టినా, బిడ్డలు చంపడానికి ప్రయత్నం చేసినా ఆ బిడ్డలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కానీ, కేసు పెట్టడానికి కానీ తల్లి ముందుకు రాని కేసు చాలా మేము చూస్తుంటాం. మా కోర్టులో మాకు కనబడేటువంటి మేము ప్రతిరోజు మేము చూసే నిత్యమైన వ్యవహారాలు ఇవి. అంటే ఏమమ్మ నిన్ను కొట్టాడు కదమ్మా, నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు కదా, నువ్వు చెప్పొచ్చు కదా అంటే వాడికి శిక్ష పడుతుందయ్యా, చూస్తూ నేను కన్న బిడ్డకే శిక్ష పడటం కళ్ళతో నేను చూడలేనయ్యా, అందుకోసమే నన్ను ఎంత హింసించినా నేను చెప్పలేకపోవడానికి కారణం అని చెప్తుంది. అంటే పేగుబంధంలో ఉన్న గొప్పతనం అది. కానీ ఒక పేగుబంధానికే కట్టుబడి ఉండకుండా తప్పు చేసినప్పుడు వాడు బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే తప్పనిసరిగా శిక్ష పడాలనేటువంటి తత్వంతో ముందుకు రాగలిగితే తన మీద జరిగేటువంటి అన్యాయాలు, అఘాయిత్యాలు తగ్గిపోతాయి. భర్త మీద ఎంత తొందరగా అయితే కంప్లైంట్ చేయగలుగుతుందో బిడ్డ మీద అంత తొందరగా కంప్లైంట్ చేయలేకపోతుంది. ఇది ఒక రకమైనటువంటి బలహీనత. ఈ బలహీనతను చూసుకుని బయటికి రావాలి. రెండోది, కలిసికట్టుగా ముందుకు వెళ్ళగలిగితే మహిళా శక్తి బాగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. దేశం యొక్క అవసరాలను కూడా గుర్తుపెట్టుకొని ముందుకు రాగలిగితే తప్పనిసరిగా వస్తుంది. రెండోది, బంగారం మీద ఎక్కువ ఆశపడటం, ఆస్తుల మీద ఎక్కువ ఆశపడటం, ఇలాంటివి తగ్గించుకొని, ఇవన్నీ కృత్రిమమైనవి, ఇవి కాదు నిలబడేవి. రేపు పొద్దున నీలో ఉన్న సమర్థత, నీలో ఉన్న గొప్పతనం, నీలో ఉన్న చాకచక్యం బయటికి తీసుకొచ్చి నువ్వు పురుషుడికి ఏమాత్రం కూడా తక్కువగా నిరూపించుకుంటూ సమాజంలో గొప్ప స్థానానికి వెళ్ళడానికి మహిళ ముందుకు వస్తే మహిళల యొక్క శక్తి ముందర పురుషుడు యొక్క శక్తి కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే మహిళ ఏదైనా పట్టుబడితే ఆ పట్టును విడవకుండా సాధించగలుగుతుంది. తను ఏమాత్రం కూడా పురుషుడు తక్కువ కాదని నిరూపించుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. పురుషుల్లో ఉన్న బలహీనతలు డిఫరెంట్గా బలహీనతలు ఉంటాయి. మహిళల బలహీనతలు వేరు, పురుషుల బలహీనతలు. పురుషుడు ఎక్కువగా మద్యానికి, లేకపోతే గంజాయికి, లేకపోతే ఇలాంటివి కొన్ని రకాలైన వాటికి బానిసగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీలలో తక్కువ మంది దాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే అలాంటి వాటికి లేవు. తనకు ఉండేటువంటి బలహీనతలు డెఫినెట్గా ఉంటాయి. కానీ తనలో ఉండే బలహీనతల్ని పూర్తిగా దాన్ని జయించి ముందుకు వచ్చి తనలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని ముందుకు తీసుకురాగలిగితే పురుషుడు కూడా పురుష సామ్యాన్ని మళ్ళీ తిరిగి మాతృస్వామ్య వ్యవస్థ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. అలా ప్రతి మహిళ గొప్పది కావాలి. ప్రతి మహిళ తన కుటుంబానికన్నా, సమాజానికన్నా, దేశానికి కూడా విలువగలిగే పరిస్థితి ఏర్పడితే చాలా మంచి మహిళలు తయారవుతారు, గొప్ప మహిళలు తయారవుతారు. మహిళా శక్తి చాలా గొప్పగా ఉపయోగిస్తుందని ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి మహిళ ఒక గొప్ప మహిళగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ నేను ఈ విషయాన్ని చెప్పగలిగాను. నమస్తే.